నమస్తే. మన జీవితంలో చాలామంది కలలలో ఒకటి ఒక సొంత ఇల్లు కొనడం. కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, మన భద్రత కోసం మనం తీసుకునే చాలా కీలకమైన నిర్ణయం ఇది. కానీ ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రాపర్టీ అన్నాక అది చిన్న విషయం కాదు. లక్షల నుండి కోట్ల రూపాయల పెట్టుబడి. ఒక చిన్న తప్పు మీ డబ్బే కాదు, మీ శాంతిని కూడా పోవచ్చు. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రాపర్టీ కొనేటప్పుడు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన 12 ముఖ్యమైన అంశాలు. 1. ప్రాపర్టీ ఓనర్ ఎవరు? టైటిల్ డీడ్. మీరు కొనబోయే ఆ ప్రాపర్టీ నిజంగా ఆ వ్యక్తికి చెందిందా లేదా మూడో వ్యక్తి పేరు మీద ఉందా? అందుకే టైటిల్ డీడ్ చాలా కీలకం. ఈ డాక్యుమెంట్ను రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి సేకరించండి. ఇందులో ప్రాపర్టీ ఎవరి పేరులో ఉందో, ఎప్పుడు రిజిస్టర్ అయిందో, గత యజమానులు ఎవరో అన్ని వివరాలు ఉంటాయి. నెంబర్ 2, ఎలాంటి బాకీలు లేవా? ఎన్క్రమ్బెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ. ఈ డాక్యుమెంట్ చూసి ఆ ప్రాపర్టీపై ఎలాంటి లోన్స్, కేసులు, హిపోథెక్లు ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఈ సర్టిఫికేట్ 13 సంవత్సరాల వరకు తీసుకుంటే సురక్షితం. ఈడీ ఆఫీస్ ద్వారా ఈ సర్టిఫికేట్ పొందవచ్చు. 3. పట్టా ఖాతా ఫెసిలిటీ. నెంబర్లు చెక్ చేయండి. ఈ డాక్యుమెంట్లు చూస్తే మీరు కొనబోయే స్థలం ప్రభుత్వ రికార్డులో ఎలా నమోదైందో తెలుస్తుంది. మీ పేరు మీద మార్చుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఇవే. ఖాతా లేకపోతే ప్రాపర్టీ పేరు మీ పేరు మీద రాదు. నెంబర్ 4, లేఅవుట్ అప్రూవల్ ఉందా? గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఆ ప్రాపర్టీ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చిందా? లేఅవుట్ లేకుండా ఫ్లాట్ కొనడం అంటే రేపు ప్రభుత్వం దాన్ని ఇల్లీగల్గా ప్రకటించే ప్రమాదం ఉంటుంది. ప్రైవేట్ వెంచర్ అయితే DTCM, HMDA, GHMC అప్రూవల్ సర్టిఫికేట్లు చూసుకోవాలి. నెంబర్ 5, బిల్డింగ్ పర్మిషన్ ఉందా? ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనబోతే అక్కడ బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఉంది కదా అని చెక్ చేయండి. ఉన్న ట్యాక్స్ల కన్నా కూడా ఎక్కువ కట్టారేమో కూడా చెక్ చేయాలి. GHMC, HMDA, DDCP నుంచి ఎప్పుడు పర్మిషన్ వచ్చిందో, ఏ నిబంధనలపై వచ్చిందో తెలుసుకోవాలి. నెంబర్ 6, ప్లాన్ మరియు స్ట్రక్చర్ అనేది అప్రూవల్కు తగ్గదేనా? మీరు చూసిన ప్లాట్కు ఇచ్చిన స్కెచ్ లేదా ప్లాన్ రెగ్యులర్ ముద్రలో ఉందా లేదా అన్నది కూడా చూడండి. రియల్టర్ ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా వ్యవహరించాడా కూడా ఆ స్కెచ్ ద్వారా తెలుస్తుంది. నెంబర్ 7, సేల్ అగ్రిమెంట్. డీల్ ఫిక్స్ అయిన తర్వాత ఒక రిజిస్టర్ చేసినటువంటి సేల్ అగ్రిమెంట్ తీసుకోండి. దీన్ని నోటరీ అంటే రిజిస్టర్ ఆఫీస్ చేయించుకుంటే చట్టపరంగా బలంగా ఉంటుంది. ఎంత అడ్వాన్స్ ఇచ్చారు, ఎప్పుడు బ్యాలెన్స్ చెల్లించాలి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు అన్న వివరాలు ఇందులో ఉండాలి. నెంబర్ 8, ఫ్లాట్ సర్వే మరియు ఫిజికల్ వెరిఫికేషన్. ప్రాపర్టీ మీద అడుగు పెట్టకుండానే డిసిషన్ తీసుకోకండి. సర్వేయర్ని తీసుకెళ్లి గ్రాండ్లో ఆ పరిణామాలు సరిపోతున్నాయా, నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా చూసుకోవాలి. రహదారి, పొరుగు ప్రాపర్టీలపై ఓవర్లాప్ ఉన్నదా అన్నది ఇంపార్టెంట్. నెంబర్ 9, చుట్టూ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీలు ఉన్నాయా? మీ ప్రాపర్టీ చుట్టూ ఉండే ప్రాపర్టీలు కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయా అన్నది తెలుసుకోండి. ఎందుకంటే ఒక ప్రాపర్టీలో వివాదం వస్తే పక్కన ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నెంబర్ 10, బ్యాంక్ లోన్ అందుబాటులో ఉందా? మీరు కొనబోయే ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ వస్తుందా అని కూడా చెక్ చేయండి. బ్యాంకులు తమ లీగల్ టీమ్ ద్వారా దాన్ని వెరిఫై చేస్తారు. బ్యాంక్ లోన్ అనేది మీకు ఒక గ్రీన్ సిగ్నల్ లాగా ఉంటుంది. నెంబర్ 11, బిల్డర్ లేదా సేలర్ గత రికార్డు తెలుసుకోండి. అపార్ట్మెంట్ కొనబోతే బిల్డర్ గతంలో ఎలా ప్రాజెక్టులు పూర్తి చేశాడు, ఆలస్యం చేశాడా లేక వాగ్దానాలు తప్పాడా అన్నది కూడా తెలుసుకోండి. రేటింగ్ వెబ్సైట్స్ ద్వారా కూడా చెక్ చేయవచ్చు. నెంబర్ 12, ప్రైవేట్ రియల్టర్ అయితే వారి ట్రస్ట్ చెక్ చేయండి. కొందరు మిడిల్ మెన్ ప్రాపర్టీలు చూపించి మధ్యలో డబ్బులు తీసుకుంటారు. అటువంటి వారి మీద లీగల్ డాక్యుమెంట్ లేకుండా డబ్బులు ఇవ్వవద్దు. రెఫరెన్స్లతోనే వెళ్ళండి. కనీసం వారి GST, PAN, సంస్థ పేరు చూసి డీల్ చేయండి. ఇక చివరిగా ఒక న్యాయవాదిని లేదా లీగల్ కన్సల్టెంట్ని తప్పకుండా సంప్రదించండి. ఆయన ద్వారా ప్రతి డాక్యుమెంట్ను జాగ్రత్తగా వెరిఫై చేయించండి. ఎంత డబ్బు పెట్టినా అసలు సూత్రం ఒక్కటే, ముందు చూపు మోసం ఆపే మార్గం. మీరు ప్లాన్ చేస్తున్నది ప్రాపర్టీ కొనుగోలు విజయవంతంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.